ఓకే. అందరికీ నమస్కారం అండి. రైట్. ముఖ్యంగా ఈరోజు మనము వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్. బోత్ మనకు రెండు రాష్ట్రాల్లో డిఎస్సి రాబోతుంది. మనం దాని గురించి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి గైడెన్స్ మోటివేషన్ సెషన్గా మనం కండక్ట్ చేస్తున్నాము. రైట్. దానికోసము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాము. రైట్. బయాలజికల్ సైన్స్ అనగానే మనందరికీ తెలిసే ఉంటుంది, డిఎస్సిలో ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవి అని అంటే మనకు మొట్టమొదటిది మనకు సోషల్గా చెప్తూ ఉంటాము, రెండవది బయాలజికల్ సైన్స్గా చెప్తూ ఉంటాము. కానీ మీరు గమనించినట్లయితే ఈ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మనకు సోషల్లో పోస్టులు ఎక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ కూడా గట్లనే ఉంటుంది. కానీ బయాలజికల్ సైన్స్లో సోషల్స్తో కంపేర్ చేస్తే కొన్ని పోస్టులు తక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి కాంపిటీషన్లో చూసినా కూడా ఎక్కువగా ఉంటుంది, పోస్టులు చూస్తే కొంత లిమిటెడ్గానే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రాబోయేటువంటి డిఎస్సిలో బయాలజికల్ సైన్స్ స్టూడెంట్ యాస్పరెంట్గా ప్రిపరేషన్ నువ్వు ఇంతవరకు స్టార్ట్ చేసి ఉన్నావా లేదా ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? సో ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఒకవేళ ఇంతవరకు ఏవైనా నువ్వు చదివి ఉంటే దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అనేటువంటి దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. రైట్. మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రావాల్సి ఉండే, బట్ కొన్ని ఈ రిజర్వేషను ఇవి కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ కొంత లేట్ అయితే అవుతుండొచ్చు, కానీ నోటిఫికేషన్ మాత్రం పక్కా వస్తూ ఉంటుంది. అందులో పోస్టుల సంఖ్య కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. దానికన్నా ముందు ఆల్రెడీ మనకు సిలబస్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ మే నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్లో అంటే కొత్త విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్లో కొత్త టీచర్లను పంపిస్తాము అని గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో అనౌన్స్ చేసింది. కాబట్టి మనం ఇక నోటిఫికేషన్ వస్తుంది, అది వచ్చినాకనే చదువుతా అని వెయిట్ చేస్తూ టైం వెయిట్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, మన టార్గెట్ ఏంటి అని అంటే మేలో ఎగ్జామ్ ఉండబోతుంది, మేలో ఎగ్జాము రాస్తాము అనేటువంటి టార్గెట్ తోటి మనము చదవలసి ఉంటుంది. దానిలో ఆల్రెడీ సిలబస్ మెన్షన్ చేశారు, మనకు సిలబస్ కూడా వెబ్సైట్లో ఉంటుంది, సిలబస్ని కూడా మీరు చూసే ఉంటారు. ఈ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో మనకు ఏమున్నాయంటే ముఖ్యంగా మనము గైడెన్స్ ఇచ్చేటువంటి పార్ట్ ఏంటిది అంటే బయాలజీలో కంటెంట్ మనకు 40 మార్క్స్కి ఉంది. ఆ తర్వాత మెజారిటీ రెండవ పార్ట్ ఏంటిది అని అంటే మెథడ్ పార్ట్ మనకు ఉంది, అది 20 మార్క్స్కు ఉంటుంది. రైట్. మరి మొత్తం డిఎస్సికి ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారంటే 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 80 మార్క్స్కు డిఎస్సి కండక్ట్ చేస్తే మనకు అందులో కంటెంట్ 40 మార్క్స్ మెజారిటీ. రైట్. రెండవది మెథడ్ 20 మార్క్స్. ఈ 60 మార్క్స్కు అంటే 60/60 60/60 మనకు రావడానికి మేము మా అకాడమీ నుంచి మీకు గైడెన్స్ ఇస్తున్నాము.
60/60, కంటెంట్లో 40/40, మెథడ్లో 20/20, టోటల్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్. ఈ 60 మార్క్స్ని మనము 90 రోజులలో అంటే 90 డేస్ యాక్షన్ ప్లాన్, 90 రోజులలో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేసినట్లయితే మనకు 90 రోజులలో ఎట్లా ఈ 60 మార్క్స్కు 60 మనం స్కోర్ గెయిన్ చేయాలి అనేటువంటిది యాక్షన్ ప్లాన్ తోటి మేము మీ ముందుకు రాబోతున్నాము. ఈరోజు మనకు 6th, ఈ మంత్ 10th నుంచి ఈ 60/60 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కోసం మేము ప్రోగ్రామ్ని రూపొందించడము జరిగింది. రైట్, ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ 90 డేస్లో మేము ఇచ్చేటువంటి గైడెన్స్, మేము ఇచ్చేటువంటి ప్రిపరేషన్ ప్లాన్ తోటి కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే, డిఎస్సి ఎగ్జామ్ మేలో రాసినట్లయితే మీరు ఈ స్కోర్ను రీచ్ కాగలుగుతారు. రైట్, మరి ఈ 90 డేస్లో ఏముంటుంది, యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అనంటే, ఇప్పటి వరకు మీరు కొంత ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే లాస్ట్ టైము డిఎస్సిలో, అంతకుముందు డిఎస్సిలో రాసినటువంటి వాళ్ళు, కొంతమంది కొంత దగ్గరికి మార్క్స్ వచ్చి 1 or 2 మార్క్స్తో మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. మరి అదేవిధంగా ఈసారే టెట్ క్వాలిఫై అయ్యి కొత్తగా డిఎస్సి రాయాలనుకుంటాం వాళ్ళు ఉంటారు. టెట్ అయిపోయింది, ఇక టెట్ గురించి మర్చిపోవాలి. టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఆ వెయిటేజ్ మనకు తెలుసు, ఆ వెయిటేజ్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఇప్పుడు టెట్లో నాకు తక్కువ ఉంది స్కోరు, లేకుంటే టెట్లో నాకు ఎక్కువ ఉంది, నేను చదవాల్సిన అవసరం లేదు, టెట్లో తక్కువ ఉంది, నేను ఇంకెక్కువ చదవాలేమో, ఇంకెక్కువ కష్టపడాలేమో, నాకు రాదేమో ఇటువంటి అన్నీ ఏం అవసరం లేదు. మేము ఇచ్చేటువంటి గైడెన్స్ ఫాలో కండి. టెట్లో మీరు క్వాలిఫై అయ్యారా చాలు, అది వదిలేయండి. ఇప్పుడు డిఎస్సికి ప్రిపరేషన్ ప్లాను మాతో పాటు మీరు స్టార్ట్ చేయండి. మేము ఖచ్చితంగా మిమ్మల్ని కంటెంట్ అండ్ మెథడ్లో 60/60కి వచ్చే విధంగా మేము మా గైడెన్స్ అనేటువంటిది మీకు ఉంటుంది. మరి 60/60 90 డేస్ తీసుకున్నాము కదా. 90 డేస్ అంటే ఈ మంత్లో మనకు 20 డేస్ వస్తుంది, తర్వాత ఏప్రిల్లో 30 డేస్ వస్తుంది, మార్చిలో 30 డేస్, అవి 60 ప్లస్ ఇక్కడ 20, 80 ప్లస్ మేలో ఒక 10 డేస్ తీసుకుందాం, మొత్తంగా 90 డేస్. అంటే దట్ మీన్స్ ఫిబ్రవరి 20 డేస్, మార్చ్ 30 డేస్, ఏప్రిల్ 30 డేస్, మేలో 10 డేస్. 90 డేస్ మీరు మాతో పాటు ట్రావెల్ చేయండి. మేము ఇచ్చేటువంటి గైడెన్స్ని, మేము ఇచ్చేటువంటి టిప్స్ని ఫాలో అయ్యి మీరు డిఎస్సి రాస్తే మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ టీచర్గా మిమ్మల్ని స్కూల్కి పంపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. రైట్, అయితే మరి ఈ 90 డేస్లో మనకు ఏం ప్లాన్ చేస్తాము, 90 డేస్లో ఏంటి సార్ మీరు ఎట్లా ఉంటుంది మీ ప్లాన్ అంటే, మనకు ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశాడు. మనకు కంటెంట్లో మెన్షన్ చేసినటువంటి పార్ట్లో ఏముంది అంటే, కంటెంట్లో మనకు సింపుల్గా మనకు 6 to 10th స్టేట్ బుక్స్, మన ఆంధ్రప్రదేశ్లో 6 to 10th ఉన్నటువంటి బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అని మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఒక కొంత చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది బయాలజికల్ సైన్స్ వాళ్ళకు. ఏంటి అంటే 6th నుంచి 10th అంటే మనకు తెలుసు సార్, 8th, 9th, 10thలో మరి బయాలజికల్ సైన్స్ ఉంటుంది, 6th, 7thలో ఏముంటుంది, సైన్స్ బుక్ ఉంటుంది కదా, మనం ఏం చదవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా మీకు ఉంటుంది. 6th, 7thలో మనకు బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నావో ఆ టాపిక్స్ని 6th, 7thలో చదువుతాము. తర్వాత 8th క్లాస్ బయాలజీ, 9th క్లాస్ బయాలజీ, 10th క్లాస్ బయాలజీ, ఈ 3 బుక్స్ని చదవడం జరుగుతుంది కంప్లీట్గా. అయితే ఇంతకుముందు ప్రీవియస్ డిఎస్సి తోటి ఈ డిఎస్సి తోటి మనం కంపారిజేషన్ చేసి చూసినప్పుడు సిలబస్లో ఒక స్పష్టమైన తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ తేడా అంటే,
ప్రీవియస్ డిఎస్సిలో అయితే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సిలబస్గా మెన్షన్ చేసి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అనేవారు. అంటే 8th 9th 10th బయాలజీ సిలబసు ప్లస్ ఇంటర్మీడియట్ లెవెల్ అనేవాళ్ళు అంతే. అంటే ఇంటర్మీడియట్లో ఏమన్నా ఈ లెసన్స్కి ఎక్స్టెన్షన్ ఉంటే అక్కడి నుంచి చదవండి ఇన్ఫర్మేషన్ అనేవారు. అంటే అట్లా మెన్షన్ చేసేవారు. కానీ మరి ఈసారి ఏమని మెన్షన్ చేశారు అంటే ఈ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి బయాలజీ రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశారు. జస్ట్ ప్లాంట్ వరల్డ్, యానిమల్ వరల్డ్, అంటే ప్లాంట్ సంబంధించినటువంటి అన్ని, యానిమల్ సంబంధించినటువంటి అన్ని మెన్షన్ చేశారు. తర్వాత ఓకే మరి అవి చదువుతాము. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇంటర్. మనందరికీ తెలుసు ఇంటర్కి వచ్చేసరికి బయాలజీ మనకు 2 సబ్జెక్ట్స్గా డివైడ్ అవుతూ ఉంటుంది, బాటనీ అండ్ జువాలజీ. ఇక్కడ మనకు 2 సబ్జెక్టులు కనిపిస్తాయి. అండ్ బాటనీ అండ్ జువాలజీ. బాటనీ మనకు ఇంటర్మీడియట్ 1 అంటే ఫస్ట్ ఇయర్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ ఉంటుంది. జువాలజీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ మనకు సిలబస్లో ఏమని మెన్షన్ చేశారు అంటే బాటనీ ఫస్ట్ ఇయర్ ఉన్న టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశారు, సెకండ్ ఇయర్ ఉన్న టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశారు. జువాలజీలో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ స్కూల్ బుక్స్తో పాటు ఈ ఇంటర్మీడియట్ 4 బుక్స్ చదవాలి. ఈ 4 ప్లస్ ఆ 3 బయాలజీలు 8th 9th 10th 3 బయాలజీలు ప్లస్ ఈ 6th అండ్ 7th సైన్స్ బుక్లలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చదవాలి. చూడండి 4 + 3 7 బుక్స్ ప్లస్ 6th 7th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ కాన్సెప్ట్ని మనం చదవాలి. ఈ మొత్తాన్ని మీకు మేము 90 డేస్లో స్కూల్ బుక్స్ ప్లస్ ఇంటర్మీడియట్ బుక్స్ ప్లస్ మనకు దాంతోపాటు మెథడ్ అంటే జీవశాస్త్ర బోధనా పద్ధతులు. జీవశాస్త్ర బోధనా పద్ధతులు అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో బీఈడీలో సెమిస్టర్ వైజ్గా మనకు అకాడమీ బుక్స్ ఉన్నవి. అకాడమీ బుక్స్తో పాటు కొన్ని ప్రీవియస్ ఇప్పుడు సెమిస్టర్ కాకన్నా ముందు ప్రీవియస్ ఉన్నటువంటి బుక్స్ నుంచి మెథడ్ ఇన్ఫర్మేషన్ని ప్లస్ ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసి దాని నుంచి మీకు మెథడ్ అనేటువంటి దాన్ని సపరేట్గా ఒక డైలీ ఒక క్లాసెస్ లాగా మేము 90 డేస్ ప్లాన్ చేస్తున్నాము. రైట్, అంటే డైలీ కంటెంట్ క్లాసులు ఉంటాయి ప్లస్ మెథడ్ క్లాసులు కూడా ఉంటాయి. అంటే ఈ 90 డేస్లో ఒక 45 డేస్ కంటెంట్, తర్వాత 10 డేస్ మెథడ్ చదవడం. అప్పుడు అట్లా ఏమవుతుందంటే ప్రెషర్. చాలామంది ఈ ప్రిపరేషన్లో చేసేటువంటి తప్పు ఇదే. ఏంటి అంటే ఒక 10 రోజులు కంటెంట్ చదవటము, తర్వాత ఒక 10 రోజులు మెథడ్ చదవటము, ఆ తర్వాత ఒక 10 రోజులు జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ ఇవన్నీ చదువుతుంటారు. ఇట్లా కాదు, మా ప్రిపరేషన్ ప్లాన్లో ఎట్ ఏ టైం ఒకే సమయంలో మనకు 90 డేస్లో వచ్చేసరికి కంటెంట్తో పాటు మన మెథడ్ కూడా మీకు క్లాసెస్ చెప్పడము అవుతుంది, ప్లస్ దాంతోపాటు మేము రివిజన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశాము ఈ 90 డేస్లో. అంటే మళ్ళీ మీరు ఓన్గా మళ్ళీ రివిజన్ చేయాల్సినటువంటి అవసరము లేకుండా ఈ 90 డేస్లో చెప్పినటువంటి అన్నీ మళ్ళీ రివైజ్డ్ చేస్తూ ఎప్పటికప్పుడు క్లాస్లో చెప్తూ ఉంటాము. ఇది మా ప్రిపరేషన్ ప్లాను. రైట్, ఇంకొకటి ఏంటి అంటే మరి మనం చూస్తూనే ఉంటాము, ఎన్నో మనకు కంటెంట్ని ప్రొవైడ్ చేసేటువంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నవి. రైట్, ఎంతో మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ మెటీరియల్లో నుంచి దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? మరి ఎంతో కంటెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు, అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళ నుంచి ఎవరిని మనము సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది ఒక మనకు టాస్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఒకటి మనం డిఎస్సిలో సక్సెస్ కావాలి అంటే నేను చెప్తున్నాను ఏంటంటే మొట్టమొదటిది సరైనటువంటి ప్రామాణికమైనటువంటి
ను సెలెక్ట్ చేసుకోవడము నెంబర్ 1 ఫస్ట్ థింగ్. నెంబర్ 2 ఏంటి అంటే సరైనటువంటి గైడెన్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి మనకు. నెంబర్ 2. నెంబర్ 3 ఏమంటున్నానంటే సరైనటువంటి ప్రాక్టీస్ ఉన్నట్లయితే, ఈ 3 ఉన్నట్లయితే మనకు డిఎస్సిలో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. రైట్, నేను ఫస్ట్ ఏమని చెప్పాను? నెంబర్ 1 మనకి ఏముండాలి? ఫస్ట్ సరైనటువంటి మెటీరియల్ ఉండాలి. రైట్. నెంబర్ 2 ఏముండాలి అని అంటే సరైనటువంటి గైడెన్స్ ఉండాలి. రైట్. నెంబర్ 3 ఏముండాలి అంటే సరైనటువంటి ప్రాక్టీస్ ఉండాలి. రైట్. డిఎస్సిలో మనము సక్సెస్ కావాలి అంటే మనకు ఈ 3 మనకు ఉండాలి. రైట్. ఈ మూడిట్లో మొదటిది ఏంటిది అని అంటే సరైనటువంటి మెటీరియల్. మరి సిలబస్ మెన్షన్ చేశారు, కానీ మరి ఈ సిలబస్ ఎక్కడ చదవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు గుర్తుంచుకోండి. డిఎస్సిలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ సిలబస్ మెన్షన్ చేస్తారు, కానీ ఈ సిలబస్ పలానా బుక్ నుంచి చదవండి, లేకుంటే ఈ క్లాస్ బుక్ నుంచి చదవండి, ఈ పబ్లికేషన్ నుంచి చదవండి అని ఎక్కడ చెప్పరు. ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనకు చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటిలో నెంబర్ 1 బుక్ ఏంటిది అంటే అకాడమీ బుక్స్. అంటే మన స్కూల్ లెవెల్లో మనం ఏవైతే నెక్స్ట్ టీచర్ అయ్యాక మీరు స్కూల్లో ఏదైతే బోధిస్తారో ఆ బుక్సే 6th, 7th, 8th, 9th, 10th బయాలజీ బుక్స్, స్కూల్ బుక్స్, అది మెటీరియల్. రైట్. మరి ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నాము. ప్లస్ మెథడ్కి ఏంటిది అని అంటే మనము బీఈడిలో ఇప్పుడు రన్ అవుతున్నటువంటి సిలబస్ ప్రకారం మనము బుక్స్ తెచ్చుకొని పెట్టుకున్నాము. రైట్. ఇప్పుడు మెటీరియల్ తీసుకున్నాము. మరి ఆ మెటీరియల్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ రకంగా చదవాలి, రైట్, చదివేటప్పుడు మనము ఏ రకమైనటువంటి వరుస క్రమము ఆర్డర్ అనేటువంటిది ఫాలో కావాలి అని తెలవడానికి మనకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ అయితే అవసరము. రైట్. ఆ గైడెన్స్నే మేము మీకు అందిస్తాము. రైట్. ఒక్కోసారి మీరు డిఎస్సిలో ప్రీవియస్ ఇయర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని టెక్స్ట్ బుక్ లెవెల్స్ను దాటి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రైట్. అప్పుడు మరి అటువంటి క్వశ్చన్లు ఎట్లా ట్యాకిల్ చేయాలి? టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, రైట్, మనం ఎట్లా వాటిని అర్థం చేసుకోవాలి, ఆన్సర్ ఎట్లా చెప్పాలి, లేకుంటే ఎట్లా చేయాలి అనేటువంటి ఖచ్చితంగా ఐడియా అయితే ఉండాలి మనకు. ఆ ఐడియా, ఆ ప్రిపరేషన్ విధానము, ప్లస్ ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ టెక్స్ట్ బుక్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత చదవాలి, ఎస్పెషల్లీ మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము, డిఎస్సి పేపర్ ఎట్లా ఉంటుంది, డిఎస్సిలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ నుంచి మనము ఎట్లా చదవాలి, ఈ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటివి అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. అంతేకాని కంటెంట్ బుక్కులు తీసుకొని 1కి 10 సార్లు నువ్వు రివిజన్ చేసి వాటిని మొత్తం చదివి పక్కకేసి నాకు వచ్చింది అంటే ప్రిపరేషన్ నీకు కంప్లీట్ పూర్తయినట్టు కాదు. రైట్. ఈ కన్ఫ్యూజన్, ఈ ప్రిపరేషన్, ల్యాక్ ఆఫ్ ప్లాన్ లేకపోవడం వల్ల డిఎస్సిలో మనం వెనుకబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. దీనికోసమే మేమున్నాము. మేము మీకు ఏ టెక్స్ట్ బుక్ ఎంత చదవాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, సిలబస్లో ఏం మెన్షన్ చేశారు, రైట్, ఆ మెన్షన్ చేసినటువంటిది ఏ బుక్లో ఉంది, ఎక్కడ చదవాలి, ఎట్లా చదవాలి, ఏం చదవాలి అని మేము ముందు చెప్తాము, మీకు ప్లాన్ చేస్తాము. మీకు ఈ డేస్ నుంచి ఇది చదువుతాము మనము, ఇందులో ఈ 10 days ఈ బుక్, 9 days ఈ బుక్, రైట్, ఈ 15 days ఈ బుక్ అనేటువంటి ప్రిపరేషన్ ప్లాన్ తోటి మేము ముందుకు వస్తున్నాము. అదే మా ప్రిపరేషన్ గైడెన్స్ ప్లాన్. రైట్. మరి ఇవన్నీ మనకు తెలవాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఎవరు కావాలి? ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి. రైట్. కరెక్ట్ మెటీరియల్, కరెక్ట్ నోట్స్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే సరిపోదు.
దాంతోపాటు కరెక్టు గైడెన్స్ కూడా మనకు ఉండాలి. ఆ గైడెన్సే మేము ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్తోని మీకు ఇప్పిస్తాము. రైట్, ఇది సెకండ్. ఓకేనా? గైడెన్స్ మేము ఇస్తాము, మెటీరియల్ కూడా మేము ఏం తీసుకోవాలో మేమే చెప్తాము, ఎట్లా చదవాలో ఏదో చెప్తాము. రైట్, నెక్స్ట్ వన్ ఏంటిది అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో మనం సాధించాలి అంటే మూడవది ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాక్టీస్ అంటే ఫుల్గా రేపు డిఎస్సి ఎగ్జామ్ ఉందన్న వరకు కూడా బాగా చదివి మళ్ళీ రివైజ్ చేసి ఒకేసారి డైరెక్ట్ మనం ఎగ్జామ్లోకి పోయినట్లయితే అక్కడ వచ్చేటువంటి క్వశ్చనింగ్ విధానము మనం ఇక్కడ చదువుకున్నటువంటి విధానము చాలా తేడా ఉంటుంది. రైట్, మరి అప్పుడు దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి, అక్కడ వచ్చిన క్వశ్చన్స్ అన్ని ట్యాకిల్ చేయడానికి మనకేం అవసరం అంటే సరైనటువంటి ప్రాక్టీస్ అవసరము. రైట్, మరి ఈ ప్రాక్టీసు ఎట్లా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. రైట్, ఇందులో భాగంగానే ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగానే మీకు ఈ ప్రాక్టీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్రాక్టీస్ అంటే ఎవ్రీ చాప్టర్ అయిపోగానే ఆ చాప్టర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్లో ప్రీవియస్ డిఎస్సిలో ఏ క్వశ్చన్స్ అడిగారు, రైట్, క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అవుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్, ఇప్పుడు ఎట్లా ఉండవచ్చు, లేదంటే 14 టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు, మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం ఎవ్రీ చాప్టర్ అయిపోయినాక ఆ చాప్టర్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు మేము కండక్ట్ చేస్తాము. ప్లస్ ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్ అయిపోయాక గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నప్పుడు లేదంటే ఈ ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతున్నప్పుడు ఏవో 2 ఇన్ఫర్మేషన్ అవుటర్ సోర్సెస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ గ్యాదరింగ్ చేసి ఏదో మీకు ఎగ్జామ్ పెట్టినాము ప్రాక్టీస్ అయిపోయింది అన్నట్టు ఉండదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మేము ఇచ్చేటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ రైట్ మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి, ఆ క్వశ్చన్ యాజ్ టీజ్గా ఆ క్వశ్చన్ ఆప్షన్స్ యాజ్ టీజ్గా ఆప్షన్స్ ఉన్నట్లయితే అది మేము కాపీ చేసి మీకు ఇచ్చినట్టు క్వశ్చన్. అట్లా కాదు, మీకు ఏదైతే ప్రిపరేషన్ ప్లాన్లో గైడెన్స్ ఇస్తున్నామో, ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో, ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్ వస్తుందో అక్కడి నుంచే ఓన్గా మేము క్వశ్చన్ ప్రిపేర్ చేసి మీకు క్వశ్చన్ పేపర్ కూడా బైలింగ్వల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే మనకు డిఎస్సి ఎగ్జామ్లో కూడా బైలింగ్వల్లో వస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా తెలుగులో డౌట్ ఉంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, ఏదైనా ఇంగ్లీష్లో డౌట్ ఉంటే తెలుగులో చూసుకోవచ్చు. క్వశ్చన్స్ మేమే ఓన్గా ప్రిపేర్ చేసి బైలింగ్వల్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు అడిషనల్గా మైండ్ మ్యాప్స్ కానీ లేకుంటే ఓవర్వ్యూగా ఒక్కొక్క లెసన్ సమరైజ్ చేసి మీకు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ప్లస్ ఎక్కడి నుంచి చదువుతున్నాము, మనము ఏం చదువుతున్నాము అనేటువంటిది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ టైం టేబుల్ మనకు ఎట్లా అయితే ఒక స్కూల్లో టైం టేబుల్ ఉంటుందో, ఈ క్లాస్ ఈ సబ్జెక్టు, ఈ క్లాస్ ఈ సబ్జెక్టు, ఈ టైంలో బ్రేక్, ఈ టైంలో లంచ్ బ్రేకు, ఈ టైంలో లాంగ్ బ్రేకు ఎట్లయితే ఉంటుందో ఈ 90 డేస్లో కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. సరైనటువంటి మెటీరియల్, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నెక్స్ట్ ఎట్లా చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనేటువంటిది గైడెన్స్ ఇస్తాము. ఆ గైడెన్స్ ప్రిపరేషన్ అయిపోయాక మీకు కరెక్టు ప్రాక్టీస్ సెషన్ అనేటువంటిది మీకు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనకు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాము? 90 డేస్లో. మన టార్గెట్ ఏంటి? కంటెంట్లో 40కి 40, మెథడ్లో 20కి 20, 60 టార్గెట్ 60కి. ఇంకా అదర్ ఉన్నటువంటి 20 మార్క్స్ గురించి కూడా మేము గైడెన్స్ ఇస్తాము. మేజర్గా మాత్రం మనము ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకు యాక్షన్ ప్లాన్, బయాలజికల్ సైన్స్, కంటెంట్ ప్లస్ మెథడ్. మేము బైలింగ్వల్లో కొన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. బైలింగ్వల్లో ప్రొవైడ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కొన్నిసార్లు క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు
కొన్ని వర్డ్స్ యాజ్ టీజ్గా ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో రాస్తూ ఉంటారు. అప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులకు కొంత కష్టం అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. మేము దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం కూడా కొంత టర్మినాలజీని చెప్పేటప్పుడే మనం బైలింగ్వల్లో చెప్పడం వల్ల మీరు ఈజీగా చేయవచ్చు. ఇలాంటివి టెక్నిక్స్, ఇటువంటి ప్లాన్స్, ఇటువంటి మనము ఎగ్జామినేషన్ సెంటర్లో లేకుంటే ఎగ్జామ్ హాల్లో మీరు ఎట్లా క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఎట్లయితే ఇంటి దగ్గర చేసిరో అక్కడ కూడా అట్లనే ప్రాక్టీస్ చేసి ఈజీగా మీకు మార్క్స్ వచ్చే విధంగా మేము ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. మీకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, ఈ గైడెన్స్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఇస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, దట్స్ ఆల్ ఆఫ్ నౌ. ఓకే.